హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగిందండి. అప్డేట్ దేని గురించి మనం చూసుకున్నట్లయితే కనుక ది ప్యారిస్ అగ్రిమెంట్, ప్యారిస్ ఒప్పందం 2023కు సంబంధించినటువంటి వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అనేటువంటిది క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అనమాట. అసలు దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు అనేటువంటిది ఈ వీడియోలో మీకు చర్చించడం జరుగుతుంది అనమాట. ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ప్యారిస్ ఒప్పందం గురించి పూర్తి విశ్లేషణ ఇస్తూనే ఈ ఒప్పందం ద్వారా దేశాలు తమ మద్దతుని ఎలా తెలుపుతున్నాయనేటువంటి విధానాన్ని, అదే రకంగా ఈ ఒప్పందానికి భారతదేశము ఎలా మద్దతు తెలుపుతుంది, ప్యారిస్ ఒప్పందం యొక్క లక్ష్యం ఏమిటి, అదే రకంగా ఈ సంవత్సరం జరిగినటువంటి ప్యారిస్ ఒప్పందంలో యుఎన్ ఏమని హెచ్చరించడం జరిగింది. యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితి అనమాట, యునైటెడ్ నేషన్స్ ఏమని హెచ్చరించడం జరిగింది. ఇటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్, ఇంకా మీరు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఇక మనం ఏమాత్రం నేర్చుకోకుండా ప్యారిస్ ఒప్పందం సంబంధించినటువంటి పూర్తి వివరాలకు మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా ప్యారిస్ అగ్రిమెంట్, ప్యారిస్ ఒప్పందం గురించి మన పూర్తి వివరాలు అనేటువంటిది మనం చూద్దామండి. ఈ ప్యారిస్ ఒప్పందం అనేటువంటిది వాతావరణ మార్పుపై చట్టబద్ధంగా కట్టుబడి ఉన్నటువంటి ఒక అంతర్జాతీయ ఒప్పందమే ప్యారిస్ అగ్రిమెంట్ అనమాట అండి. ఇది డిసెంబర్ 12, 2015 ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగినటువంటి యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి యొక్క వాతావరణ మార్పు సదస్సు COP21లో 196 పార్టీలు దీన్ని ఆమోదించడం జరిగిందనమాట అండి. ఇది నవంబర్ 4, 2016 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అనేటువంటిది 2016 నవంబర్ 4 నుంచి అమల్లోకి రావడం జరిగింది. దీని యొక్క ఏదైతే సదస్సు ఎప్పుడైతే జరిగిందంటే డిసెంబర్ 12, 2015 జరగడం జరిగింది. దీనికి COP21లో ఉన్నటువంటి 196 పార్టీలు అనేటువంటిది దీనికి ఆమోదం తెలపడం జరిగింది. వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి యొక్క ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ 1.5 డిగ్రీస్ దాటడం వల్ల కరువులు, వేడి తరంగాలు మరియు వర్షపాతం వంటి తీవ్రమైనటువంటి వాతావరణ మార్పు ప్రభావాలు సృష్టిస్తుందని చెప్పేసి ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో తెలపడం జరిగిందనమాట అండి. దీని ద్వారా మనం చూసినట్లయితే కనుక ఏదైతే సూచించినటువంటి వాతావరణ మార్పు ఏదైతే ఉందో 1.5 డిగ్రీస్ వరకు లోపు ఉంటేనే మనకి మంచిదని, లేకపోతే 1.5 డిగ్రీస్ దానికంటే టెంపరేచర్ అనేటువంటిది హై అయితే కనుక కరువులు, వేడి తరంగాలు ఏవైతే హీట్ వేవ్స్ అనేటువంటి ఇప్పుడు వస్తున్నాయి కదా, అదే రకంగా కరువులు, అదే రకంగా వర్షపాతం అనేటువంటిది తీవ్రమైనటువంటి వాతావరణ మార్పు ప్రభావాలు సృష్టిస్తుందని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. ఈ ప్యారిస్ ఒప్పందం పెరుగుతున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి వాతావరణ చర్య యొక్క 5 సంవత్సరాల చక్రంలో ఇది పనిచేస్తుంది, లేదా దేశాలు దీన్ని చేపట్టడం జరుగుతుంది అనమాట అండి. ఏవైతే దీంట్లో తీసుకున్నటువంటి ఏవైతే ప్లెడ్జెస్ ఏవైతే ఉంటాయో వాటిని 5 years లోపు వీళ్ళు దాన్ని కంప్లీట్ చేసేలాగా తీసుకునేటువంటిది ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అనేటువంటిది అనమాట అండి. ఇప్పుడు మనం ప్యారిస్ ఒప్పందం ద్వారా దేశాలు ఒకదానికొకటి ఎలా మద్దతు తెలుపుకుంటాయి అనేటువంటి చూద్దామండి. మొత్తం 3 పద్ధతుల ద్వారా ఇవి మద్దతు అనేటువంటి తెలపడం జరుగుతుంది అనమాట అండి. అవి ఏ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఆ దేశానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటిది, సాంకేతిక పరమైనటువంటిది మరియు సామర్థ్య నిర్మాణం కోసం ఫ్రేమ్వర్క్ అనేటువంటిది ఇది అందించడం జరుగుతుంది అనమాట అండి ప్యారిస్ ఒప్పందం ద్వారా. ఇందులో ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో తక్కువ ధనవంతులు మరియు మరింత బలహీనంగా ఉన్నటువంటి దేశాలకు ఆర్థిక సహాయం అందించడంలో ముందుండాలని చెప్పేసి ఈ ప్యారిస్ ఒప్పందం అనేటువంటిది పునరుద్ధరించడం జరుగుతుంది అనమాట అండి. అదే సమయంలో మొదటిసారిగా ఇతర పార్టీల స్వచ్ఛంద సహకారానికి కూడా ఇది ప్రోత్సహించడం జరుగుతుంది అనమాట. ఈ ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్స్ ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో డెవలప్డ్ కంట్రీస్ అనేటువంటిది డెవలపింగ్ అవుతున్నటువంటిది లేకపోతే లీస్ట్ డెవలపింగ్లో ఉన్నటువంటి వాటికి దేశాలకి ఆర్థిక సహాయం అనేటువంటిది అందించాలని చెప్పేసి తెలపడం జరుగుతుంది. ఏదైతే న్యూలీ జాయింట్ ఏదైతే ఉన్నా కానీ అది కూడా ఆర్థికంగా వేరే దేశాలకు ప్రోత్సాహం ఇచ్చే రకంగా కూడా ఇది ఫ్రేమ్వర్క్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సాంకేతిక పరంగా ప్యారిస్ ఒప్పందం అనేటువంటిది సాంకేతిక అభివృద్ధిని పూర్తిగా గ్రహించడం వల్ల మరియు వాతావరణ మార్పులకు స్థితిస్థాపకతను మెరుగుపరచడం మరియు GHG ఉద్గారాలను, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట అండి. GHG అంటే గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించడం, రెండింటి కోసం బదిలీ చేయడం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇది బాగా పనిచేసేటువంటి టెక్నాలజీ మెకానిజంకు విస్తృతమైనటువంటి మార్గదర్శకాన్ని అందించడానికి సాంకేతిక ఫ్రేమ్వర్క్ అనేటువంటిది దీంట్లో మనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక కెపాసిటీ బిల్డింగ్ అనమాట అండి. ప్యారిస్ ఒప్పందం చూసుకున్నట్లయితే కనుక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు వాతావరణ సంబంధిత సామర్థ్య నిర్మాణంపై గొప్ప ప్రాధాన్యతనిస్తూనే మరియు
అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో సామర్థ్యాన్ని పెంపొందించే చర్యలకు మద్దతును పెంచాలని చెప్పేసి అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాలను ఇది అభ్యర్థించడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ప్యారిస్ ఒప్పందానికి సంబంధించినటువంటి భారతదేశం యొక్క సహకారం ఏ రకంగా ఉందని మనం చూసుకున్నట్లయితే కనుక 2070 నాటికి నికర సున్నాకి చేరుకోవాలనేటువంటి భారతదేశ దీర్ఘకాలిక లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు అనేటువంటిది వేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట. భారతదేశం ఇప్పుడు తన జీడిపి యొక్క ఉద్గారాల తీవ్రతను చూసుకున్నట్లయితే కనుక 2030 నాటికి 45% తగ్గించడానికి అని చెప్పేసి కట్టుబడి ఉన్నట్లుగా భారతదేశం అనేటువంటి తెలపడం జరిగిందండి. ఈ మీటింగ్లో వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి కీలకమైనటువంటి ప్రధానమంత్రి భావన లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి లైఫ్ని ఎదుర్కోవడంలో కీలకమైనటువంటి భావన అనేటువంటిది ప్రధానమంత్రి తీసుకురావడం జరిగిందనమాట అండి. అదే రకంగా మెరుగైనటువంటి ఎన్డీసీలపై నిర్ణయం గురించి అని చెప్పేసి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతున్నాయో వాటి నుండి ఆర్థిక వృద్ధిని విడదీయడానికి అత్యధిక స్థాయిలో భారతదేశం యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుందని కూడా తెలపడం జరిగిందనమాట అండి. అదే రకంగా భారతదేశం యొక్క నవీకరించబడినటువంటి ఎన్డీసీ కూడా తక్కువ కార్బన్ ఉద్గారాల మార్గాలలో పనిచేయడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నట్లుగా తెలపడం జరిగింది. అదే రకంగా సమయంలో స్థిరమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి కూడా భారతదేశం అనేటువంటిది ప్రయత్నిస్తుందని చెప్పేసి తెలపడం జరిగింది. 2030 నాటికి భారతీయ రైల్వేల నికర సున్నా లక్ష్యం ఏటా 60 మిలియన్ టన్నుల ఉద్గారాలను తగ్గించడానికి కూడా ఇది దారితీస్తుందని చెప్పి తెలపడం జరిగింది. అదే రకంగా మన భారతదేశం యొక్క భారీ ఎల్ఈడి బల్బుల ప్రచారం సంవత్సరానికి 40 మిలియన్ టన్నుల ఉద్గారాలను కూడా తగ్గిస్తుందని చెప్పేసి ఇందులో ప్యారిస్ ఒప్పందంలో మన భారతదేశం అనేటువంటిది ఈ రకంగా సహకరిస్తున్నట్లుగా ఇందులో తెలపడం జరిగిందనమాట అండి. ఇప్పుడు మనం అసలు ఈ ప్యారిస్ ఒప్పందం యొక్క లక్ష్యం ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదల ఏదైతే ఉందో అది పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 2 డిగ్రీల కంటే తక్కువగా ఉంచడం మరియు ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 1.5 డిగ్రీస్ పరిమితం చేసే ప్రయత్నాలను కొనసాగించడం దీని యొక్క ప్రధాన లక్ష్యంగా తెలపడం జరిగింది అనమాట అండి. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి టెంపరేచర్ ఏదైతే ఉందో ప్రపంచానికి సంబంధించినటువంటి సగటు టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ సగటు టెంపరేచర్ అనేటువంటిది అంటే ఇప్పుడున్నటువంటి టెంపరేచర్కి 2 డిగ్రీస్ కంటే తక్కువగా ఉండే రకంగా ఈ ప్యారిస్ ఒప్పందం అనేటువంటిది కుదుర్చుకోవడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా ఉష్ణోగ్రత పెరుగుదల పారిశ్రామిక పూర్వస్థాయి బట్టి చూసుకున్నట్లయితే కనుక 1.5 డిగ్రీస్కి పరిమితం చేసేలాగా ప్రయత్నం అనేటువంటి చూడడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా మన ప్రపంచం యొక్క సగటు ఉష్ణోగ్రత అనేటువంటిది తగ్గించడం ద్వారా మనకి లానినో కానీ ఎల్నినో కానీ ఇటువంటి ఏవి రాకుండా హీట్ వేవ్స్ అనేటువంటిది ఏమీ రాకుండా భూమి అనేటువంటిది తన యొక్క పూర్వస్థితిని మళ్ళీ సంతరించుకుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ప్యారిస్ ఒప్పందం అనేటువంటి లక్ష్యంగా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది అనమాట అండి. ఈ సంవత్సరం జరిగినటువంటి ప్యారిస్ ఒప్పందంలో యుఎన్ ఏమని హెచ్చరించిందని మనం చూసుకున్నట్లయితే కనుక అట్మాస్ఫియరిక్ గ్రీన్ హౌస్ గ్యాస్ యొక్క గాఢత 2022లో కొత్త రికార్డ్ గరిష్టాలను తాకిందని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. పెరుగుతున్నటువంటి ఈ ట్రెండ్కు అంతం లేకుండానే యునైటెడ్ నేషన్స్ నవంబర్ 15, 2023న దీన్ని హెచ్చరించడం జరిగిందనమాట. యుఎన్ యొక్క ప్రపంచ వాతావరణ సంస్థలు 3 ప్రధాన గ్రీన్ హౌస్ వాయువుల స్థాయిలు వాతావరణ హెచ్చరిక, కార్బన్ డయాక్సైడ్, మీథేన్ మరియు నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ గత సంవత్సరం 2022 రికార్డులను విచ్ఛిన్నం చేశాయని చెప్పేసి కూడా మన ప్యారిస్ ఒప్పందంలో యునైటెడ్ నేషన్స్ అనేటువంటిది తెలపడం జరిగిందనమాట అండి. ఇవి కనుక ఇంకా పెరుగుతూ పోతున్నట్లయితే కనుక గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటువంటిది పలచన పడతాయని చెప్పేసి దీని ద్వారా వాతావరణానికి పర్యావరణానికి ఎంతో ప్రమాదం వాటిల్లుతుందని చెప్పేసి యుఎన్ అనేటువంటిది ప్యారిస్ ఒప్పందంలో హెచ్చరించడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి ప్యారిస్ ఒప్పందం లేకపోతే ద ప్యారిస్ అగ్రిమెంట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ exams. Bye.